ఇది ఇండ్లు స్థలాలు వేలం రాజు స్వగృహ హౌసింగ్ బోర్డు పరిధిలో ఉన్న వాటికి కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం 20న నోటిఫికేషన్ అభివృద్ధి నిధుల సమీకరణలో భాగంగా పేదలకు ఫ్రీగా ఇవ్వాల్సిన వాటికి పూర్తి స్థాయిలో కూడా వేలం వేత్తాలు రాజు స్వగృహాలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇక్కడ తొర్రూరులో 514 ఓపెన్ ఫ్లాట్స్, దాని తర్వాత కన్మల్గూడలో 20 ఓపెన్ ఫ్లాట్స్, చందానగర్లో 3 ఓపెన్ ఫ్లాట్స్, బండ్లగూడలో 159 పూర్తయిన ఇండ్లు, ఇక మెడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి గాజుల రామారంలో 5 టవర్లలోని పూర్తిగాని కట్టడాలు, పోచారంలో పూర్తయిన 601 ఫ్లాట్లు, అసంపూర్తిగా 6 టవర్లలో వివిధ రకాల ఫ్లాట్లు, ఇక బహదూర్పల్లిలో 69 ఓపెన్ ఫ్లాట్లు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పోతులమడుగులో 111 ఓపెన్ ఫ్లాట్లు, ఇక అమిస్తాపూర్లోని 45 ఓపెన్ ప్లాట్లు, ఇక ఖమ్మం జిల్లా పూలపల్లికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న 8 టవర్లు 3.38 ఎకరాల ఖాళీ స్థలం, హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఇక కేపీహెచ్పీకి సంబంధించి 4వ పేజ్లో 7 ఎకరాల 33 గుంటల ఖాళీ భూమి, అదే కాలనీలో ఉన్న 2 ఓపెన్ ప్లాట్లు అంటే 4598 చదరపు గజాల విస్తరణ, ఇక 2420 చదరపు గజాల విస్తరణ, ఇక నాంపల్లికి సంబంధించి 1140 చదరపు అడుగుల విస్తరణలో ఖాళీ స్థలం, ఇక సంజీవ్ రెడ్డి నగర్ అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్కు సంబంధించి 2605 చదరపు గజాలకు సంబంధించి. సో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పేదోళ్లకు ఫ్రీగా ఇవ్వాల్సింది పైసల కోసం కకృతిపడి ప్రభుత్వం చేస్తున్న అరాచకం ఇది. నిజంగా చెప్తున్నా, డబల్ బెడ్రూమ్ ఇల్లులైనా ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా పేదలకు ఫ్రీగా ఇవ్వాల్సింది పోయి ఇక్కడ కేవలం వాళ్ళకి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా పైసలకు కకృతిపడి, అంటే ఇక్కడ చూడురిగో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా పలు ప్రాంతాలలో ఉన్న ఖాళీ స్థలాలు ఇండ్లను బహిరంగంగా వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నది. ఇందుకు సంబంధించి గృహ నిర్మాణ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ సిద్ధం చేసిన ప్రతిపాదనలను వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ నెల 20న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. 11 ప్రాంతాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం వేసింది. పేదోళ్లకు సంబంధించి హైదరాబాద్లో గూడు లేక మధ్యతరగతి పేద బిడ్డలు ఒక ఇల్లు కోసం తమ జీవితకాలం కష్టపడతారు, కానీ వాళ్ళకి సంబంధించి న్యాయం చేయాలంటే చేయబుద్ధి కాదు. పూర్తి స్థాయిలో గిదే జరుగుతుందండి. ఏంది అంటే పైసల కోసం ప్రభుత్వం ఎట్లా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కక్కుర్తి. నేను చెప్తున్నా కదా, ఏ రూపాయి పోనీది ఎక్కడికక్కడ గిదే జరిగిన ఆ పరిస్థితి కనబడుతుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇక దాంతోపాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఇగో పేదల భూములు పెద్దల చేతుల్లోకి, శ్రీరామ్ సాగర్ ముంపు భూముల పేరిట భూదందా, ల్యాండ్స్కోప్లపైన రైతుల పేరుతో సమర్జన్ సర్టిఫికేట్లు, డివెన్ పట్టాలతో కోట్ల విలువ చేసే భూమి స్వాహ, నిర్మల్ జిల్లాలో 3000 ఎకరాల వరకు మాయం భూములు కొట్టేసిన వారికి రెవెన్యూ అండదండలు, ఇక రేడియస్ నిబంధనల త్రిలోదకాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మా ఊళ్ళో దొంగ D1 పట్టాలు శ్వేత్ వార్డులను రద్దు చేయాలి అంటూ కూడా గ్రామానికి సంబంధించి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ఎన్ని రకాల ప్లాన్లు అంటే రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు. ఎక్కడ చూడు కబ్జాలు, ఆక్రమణలు, బలవంతపు బెదిరింపులు, రకరకాలుగా దారుణంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే, నక్సల్స్ వర్సెస్ ఫోరెన్స్ అందామా, నక్సల్స్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ అందామా.